బొచ్చుగాడు అంటే ఎవడు నీ కండల మా బాత్రూంలో బండల అసలు ఆ కండలు ఎట్లా పెంచిండో అడుగు. ఏ జిమ్లో ఏమేమి చేసి పెంచినావు? ఏముందన్న ఉదన్స్ కేజీ ఉదన్స్ డమ్మన్స్ ఉంటాయి కానీ డమ్మున్స్ ట్రైసిప్ కొడతాను. కొడతాను. ఎట్లా కొడతారు ట్రైసిప్? అంత ఐడియా సార్ ఏమేమి పెడుతున్నా చూస్తున్నా. అన్నీ చూస్తుండు కానీ దొరకాలి, దొరికినప్పుడు చెప్తాను ఈ సంగతి. రాకేష్ అంట అన్న వీడు ఒకసారి చిన్న పిల్లల చేతుల నుంచి చాక్లెట్లు దిగిపోతుంటే నా కల్లారా చూసిన. అడుగన్నా ఒకసారి ఎందుకు అట్లా చిల్లరగా లెక్క వేస్తాడు. అంత కరువు ఉండేటోళ్ళం కాదురా, ఫోన్ చేసి వస్తాయి. రాకేష్ చాక్లెట్లు అయినా ఏదైనా ఫోన్ చేసి వస్తాయి. ఏం చెప్పాలో అర్థమవుతున్నారు. రాకేష్కి ఏం చెప్పాలో అర్థమవుతలే. సారీ చెప్పేసి చాక్లెట్లు దిగిపోయి ఇంకెప్పుడు దిగిపోయి అని చెప్పేసి బతిని పడుకో మరి. నీ చాక్లెట్ నేను దిగిపోయిన సాలే అర్థమైందిగా. నీ కళ్ళకి నీ చిన్నప్పుడు లెక్క కొడుతున్నారు. బ్యాంక్ లావడే నోట్లమ్మడేడు తగ్గది డేంజరస్ స్మైల్ వస్తే బెల్ అంటారా బాబు. ఒక్కసారి సారీ చెప్పేసి మనం దిగిపోయి మనం సారీ ఎందుకు చేస్తాం అన్న? తప్పు చేస్తా భయము. తప్పు ఏంది ఎందుకు భయపడతావు అన్న? తప్పు చేయలే ఖచ్చితంగా. ఒట్టు మీ తమ్ముతోడు పక్క. ఇప్పటిదాకా ఎంతమందిది కొట్టినావు? గుర్తుంటుందా అన్న? అన్న చెప్పాను ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పవన్ అంట. ఈయన పండ్ల మీద ఎవడు దెంగిండు? ఈడు గుట్కా కాదు మీరాజ్ సాంబగాడు. ఈయన పండ్లు ఎందుకు అట్లా పాడైనాయి అని అడుగుతుండే. ఎందుకు అట్లా అడగచ్చా పవన్? అది తప్పు బ్రో. సర్లే ఎనీవేస్ నువ్వు అడిగినా కాబట్టి నీ ఆశ నేనెందుకు అట్లా చేయాలని చెప్పేసి అడుగుతున్నా. పండ్లు అంటే ఎందుకు అట్లున్నాయి? పండ్ల మీకు ఎవడు దెంగిండు? నా పళ్ళ మీద దెంగే దమ్ము అనుకుందన్న అని చెప్పు. పవన్కి చెప్పు. అరే పవన్ గా నువ్వు రాంగ్ ఆన్సర్లు పెడుతున్నావు కానీ నువ్వు నాకు దొరకాలే కానీ పలిగిపోతాను మరి కింద బాక్స్ వలుగుతుంది. పవన్ మీ ఇష్టం. దాని తర్వాత చూసిన మనోడు అయితే ఏం సమాధానాలు చెప్తున్నా అన్నీ కూడా మనోడు చెప్తున్నాను అనమాట. ఇంకొకరు బొచ్చుగాడు అంటే ఎవడు బొచ్చుగాడు పేరు నాకు తెలియదు. బొచ్చుగాడు ఏమంటుండంటే అన్న వీడు నేను జైలుకు పోయినప్పుడు వీడు వస్తే బెయిల్ లేదంటే జైలు అంటాడు కదా, ఆ జైలుకి వచ్చి పోలీసు వాళ్ళు గుద్దంతా వాళ్ళ దగ్గర కావాలంటే అడుగు. నువ్వు జైలుకు పోయినావా? నేను పోయినా. మరి ఎవడో బొచ్చుగాడు అడుగుతుండు. ఆడేడు చూసిండు. అడుగు ఆ బొచ్చుగాని చెప్పు మరి. అరే నీ జైలుకి పోయినరా? నువ్వు చూసినావారా? చెల్లె కూడా కెమెరా పెట్టినవారా? ఏదైనా తెలుసుకొని మాట్లాడాలి, బాగా గుర్తుపెట్టుకోండి. లేదంటే ఏం చేస్తావు చెప్పు. ఆయనకి ఏం చేస్తావు అంటే ఒకవేళ అట్లా నువ్వు అన్నందుకు లేకపోతే నువ్వేం చేస్తావో అని మనసులో అనుకుంటాడు. అప్పుడు నువ్వేమంటావు? నా ముందు రమ్మంట ఫస్ట్. ఎందుకు లాలిపాప్ చేస్తావా? ఇట్లనే ఏదో చేస్తావా చెప్పు రాజు. చేస్తావా? ఆ కథనే వేరే ఉంటుంది అన్న. అప్పుడు కానీ కథ వేరే ఉంటుంది ఖచ్చితంగా. సరే ఇంకొకరు చిన్న అంట. క్వశ్చన్ ఏంటంటే అన్న వీని బాడీ చూస్తుంటే మా బాత్రూంలో బండలు ఎక్కున్నాయి అని కండల మా బాత్రూంలో బండల అసలు ఆ కండలు ఎట్లా పెంచిండో అడుగు అంటారు. కండలు అంటే ఎట్లా పెంచినావు? జిమ్కి పోయే పెంచినావా? జిమ్లో ఏమేమి చేసి పెంచినావు? ఏముందన్న ఉదన్స్ కేజీ వదిన వచ్చి నేర్పిస్తుందా? డమ్మన్స్ ఉంటాయి కదా. డమ్మున్స్ లేపుతావా? ఏం చేస్తావు డమ్మున్స్ని? లేపుతాం. ఎట్లా? చేలుతో. ఎన్ని రకాలు ఉంటాయి అట్లా డమ్మున్స్ లేపుట్లా? అంటే కేజీ లెక్క ఉంటుంది. ఇట్లా ట్రైసప్ బైసప్ కిలో లెక్క ఉంటాయి కానీ. ఇప్పుడు ట్రైసప్ కొడతాను. కొడతాను. ఎట్లా కొడతారు ట్రైసప్? వెనకది అప్పుడు తెలుసా? మీరు తెలియదు అనుకుంటారు కానీ అన్నీ తెలుసు మనకి. ఎట్లా కొడతారు ట్రైసప్? వెనక నుంచి కొట్టేది. చెస్ట్ ఎట్లా కొడతారు? చెస్ట్ అంత ఐడియా లేదు. చెస్ట్ ఇప్పుడు ట్రైసెప్ అని అంత మంచిగా చెప్పినావు. ఇట్లా కొట్టేది ట్రైసెప్. చెస్ట్ ఎట్లా కొడతారు? అంటే నాకు అర్థమైతే అది
సరే పోన్లే. ఇగో ఎట్లయితే ఏమన్నా మనోడు బాడీ ఎట్లా పెంచినంటే జిమ్కి పోయి పెంచినంట. మరి నీ కండలా వాళ్ళ బాత్రూమ్ బండలా అని అడుగుతుండు. దానికి ఏం సమాధానం చెప్తావు? నా దగ్గరకు వచ్చి చూడమ్మా. సరే అయితే ఇగో ఇంకొక కామెంట్, ఇది డేంజర్ కామెంట్ ఉంది రాజు. సారీ నేను అడుగుతున్నందుకు, ఎందుకంటే వాళ్ళు అడుగుమంటారు కాబట్టి నేను అడుగుతున్నా, నా తప్పేం లేదు. ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే రాము అంట ఏం అడుగుతున్నా అన్న నేను వీని ఊర్లోనే ఉంటా, వీడు మా ఇంటి పక్కన వాళ్ళ బట్టలన్నీ దెంగిపోయి కుట్టించుకొని టైట్గా ఇట్లా వేసుకుంటాడు అన్న వీడు బట్టలు. ఈ బట్టలన్నీ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళే, కావాలంటే అడుగు అంటాడు. కాదు బట్టలన్నీ నీ కాదంట కదా, అమ్మ మిండని కావచ్చు. బట్టలు నీయనా కాదా? బట్టలు నాయి అక్కదోలి అన్న. రాముకు ఆన్సర్ చెప్పు. అంటే మీ ఊరిలో ఉంటాడంట, చుట్టుపక్కల బిల్డింగ్లోకి వెళ్ళి బట్టలు అన్నీ దిగిపోయి వేసుకుంటావు అంట, అట్లా గుట్టించుకో టైట్గా. ఇంకా అన్నీ ఏముండే అన్న కాదు రాజు, ఎందుకు ఇంత బతికి దిగిపోవడం ఎందుకు అని అంటే అంటే దిగిపోతామన్నా దిగిపోవా? బట్టలు ఎందుకు తీసుకోతాం? ఒకటే నా బట్టలు నాకే సరిపోతాయి తెలుసా అన్న. అంటే వాళ్ళే దిగిపోయి నువ్వు కుట్టించుకుంటావు టైట్గా. మనకు అట్లేముండదు అన్న, దొంగ పనులే ఉంటాయి మన దగ్గర. అన్ని లంగ పనులే ఉంటాయి. లంగ పనులు కూడా ఉంటాయి. చలో అయితే సర్లే, ఇప్పుడు ఏమంటావు, దిగిపోతావా దిగిపోవా? రాముకి చెప్పే ఆన్సర్. నేనెందుకు దిగిపోతా మీ బట్టలు? అరే రామ్ గారు, నీకు ఒకటే ఆన్సర్ చెప్తున్నా. తెలుసా నీకు? రామ్ గారు తెలిసే ఉండొచ్చు. నాకు తెలియాలన్నా, తెలిసే ఆ కథ వేరే ఉంటుంది. చెప్పు, రాముకి చెప్పేసి. రాము నువ్వు మిసేలు ఏమేమి పెడుతున్నావు చూస్తున్నా. అన్నీ చూస్తుండు కానీ నువ్వు దొరకాలి, దొరికినప్పుడు చెప్తాను నీ సంగతి. ఏం చేస్తావు? ఈ మొత్తం అడిగి రాక అంటే ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూసేవాడు నువ్వేం పీకలేవురా పుగ్గా అంటాడు, అప్పుడు నీ సమాధానం ఏంది? వాడు అనుకుంటే నువ్వేం పీకలేవురా అని అనుకుంటే నువ్వేం చెప్తా అంటే వానికి ఏం సమాధానం చెప్తావు? మేము జైపూర్ వచ్చి మాట్లాడరా అంటాను సార్. నీ ఊర్లోనే ఉంటాడంట రాము. మా ఊళ్ళో ఎవరు? సర్లే ఎవరు. ఇప్పుడు రాముకి ఏమంటావు చెప్పది. సారీ చెప్తావు రాముకి? ఇంకోసారి బట్టలు దిగిపోండ్రా సారీ, ఇంకోసారి ఇప్పుడు ఎవరికి చెప్పకని చెప్పి. నేను బట్టలు నేను దిగిపోయినా, నువ్వు బాగానే దిగిపోలే. సరే రాము నీ బట్టలు దిగిపోలే అంట. సరే ఇంకో క్వశ్చన్. రాకేష్ అంట, అన్న వీడు ఒకసారి చిన్నపిల్లల చేతుల నుంచి చాక్లెట్లు దిగిపోతుంటే నా కళ్ళారా చూసిన, అడుగన్నా ఒకసారి ఎందుకు అట్లా చిల్లరగా లెక్క వేస్తాడు? చెప్పు సరే. రాకేష్, చిన్నపిల్లల చేతులకి వెళ్ళి చాక్లెట్లు దిగిపోతావంట. మీ అంతా కరువులో లేమో చెప్పు. మీ అంతా కరువు ఉండేటోళ్ళం కాదురా, ఫోన్ చేసి వస్తాయి. రాకేష్ చాక్లెట్లు అయినా ఏదైనా ఫోన్ చేసి వస్తాయి, తగ్గేదే లేదు, నెవ తగ్గేదే లేదు. వస్తే జైలు, బేల్. చాక్లెట్లు అయితే దిగిపోవు. చెప్పు మరి, అడుగు చెప్పు. అలా మన చిన్న పిల్లలమా అన్న చాక్లెట్ తినడానికి? ఏమో బ్రో అలా అడుగుతుండు. కాదు రాకేష్, నీకు ఈయనేమన్నా చిన్న పిల్ల ఏమంటారు మొల్లా చాక్లెట్ దిగిపోనీకే నువ్వు ఎట్లా అడుగుతున్నావు చాక్లెట్ దిగిపోతాడా అని? అదేంది చెప్పు చెప్పు. ఇక తిట్టేసే డైరెక్ట్, ఎవరిని వదలొద్దు ఇట్లాంటి కామెంట్లు పెట్టేవాళ్ళని. ఏం చెప్పాలో అర్థమవుతున్నారు. రాకేష్కి ఏం చెప్పాలో అర్థమవుతలే. సారీ చెప్పేసి చాక్లెట్ దిగిపోయి ఇంకెప్పుడు దిగిపోను అని చెప్పేసి ఇక బతిని పడుకో. మరి నీ చాక్లెట్ నేను ఎందుకు దిగిపోయినరా సాలే, అర్థమైందిగా. నీ కళ్ళకి నీ చిన్నప్పుడు లెక్క కొడుతున్నారు బ్యాంక్ లావడే నోట్లమ్మడి తగ్గ లంజోడక తెలుసా? డేంజరస్ స్మైల్ వస్తే బెల్ చేయాలంటారా బాబు. రాకేష్ అర్థమైందా ఇప్పటికైనా? చాక్లెట్లు ఆయన దెంగిపోతాడు, ఆయన మన చిన్న మొలిగాడ అని చెప్పేసి మనోడైతే చెప్తుండ అనమాట. ఒకవేళ దెంగిపోతే సారీ అని చెప్పేసి ఒక్కసారికి సారీ చెప్పేసి మనం దిగిపోయి మనం సారీ ఎందుకు చేస్తాం అన్న? తప్పు చేస్తా భయము, తప్పు ఏంది, ఎందుకు భయపడతావు అన్న? తప్పు చేయలే ఖచ్చితంగా ఖచ్చితంగా. ఒట్టు మీ తమ్ముతోడు పక్కా. ఓకే చలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ అడగన్నా? గలీజ్గా ఉందప్ప కదా. అవినాష్ అంట,
నీ గుద్దలు ఎవడు పెట్టాడు అని అడుగుమంటాడు. నీ గుద్దలు అంటే ఎవడు పెట్టిండు? నా గుద్దలు ఎవడు పెట్టలే కానీ నీ గుద్దలు అయితే నేనే రోకల్ బండ పెడతా దారా. పెట్టిర్రా నీ గుద్దలు? నా గుద్దలు ఎవడు పెట్టే దమ్ముండాలి మేము. చెప్పు రాజు, మనకు భయపడకు. మన ఇంటర్వ్యూ అంటేనే ఏకదం క్లాస్ ఉండాలన్నమాట. మనకు సంబంధం లేదన్న. పెట్టిర్రా లేదా? మనకు ఇట్లే. మరి అవినాష్ ఎందుకంటే అడుగుమంటుండు? తిన్నది అడుగుతలేదంట. అడుగు చెప్పమని రేపు. తిన్నది అడుగుతలేదంట. భయనికెలవడే అను. బ్యాంకెలవడే గుద్దల కనదాలు గుస్తే కళ్ళద్దలు కాదు.